వారి కన్నీటి వేదన మీకు వినిపించట్లేదా? మేము అడుగుతున్నాం వారి తరపున. మరో కాల్ తీసుకుందాం. రూత్ గ్రేస్ గారు. మేడం నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మా. ముందుగా నంబర్ 1 ఛానల్ కి మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ కొరకై చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనకిచ్చిన అంశం సార్, నర్సెస్ ని ఎక్కడెక్కడైతే వేధింపులు చేస్తున్నారో సార్, వాళ్ళ కోసం ఇవాళ ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. చెప్పండి. నర్సెస్ సార్, వాళ్ళు ఈ హెల్త్ కేర్ సిస్టమ్ కి వెన్నెముక లాంటి వాళ్ళు సార్. వాళ్ళు మనకు శత్రువులు కాదు. ఖచ్చితంగా. ఎందుకు నర్సెస్ ని అటాక్ చేస్తున్నాం అనేటప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎవరైతే అటాక్ చేస్తున్నారో పర్సనల్ గా ఏ విధంగా అయినా వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలి సార్. అవమానిస్తే మనకేమి చిత్తశుద్ధి పెరగదు సార్. నర్సెస్ లో భయపెడితే వాళ్ళ పనితనం ఏం పెరగదు సార్. గౌరవం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా గౌరవం ఇచ్చి ఏదైనా గ్యాప్స్ ఉంటే వాటి గురించి మాట్లాడుకొని, ఏదైనా సమస్య ఉంటే దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది సార్. ఊరికే ఏదో ఒక మాట అనేయటము, ఏదో ఒక రకంగా మెమోలు ఇస్తామని భయపెట్టడము, షోకాస్ నోట్ ఇస్తారని భయపెట్టడము, ఇలాంటివి చేస్తున్నంత మాత్రాన నర్సెస్ యొక్క పనితనం పెరగదు కదా సార్. నేను కూడా మాకు కూడా ఎంతో పని ఉంది, ఆ పని సక్రమంగా చేసుకోవాలన్న ఆశ ఉన్నా కొన్ని చోట్ల సిస్టమ్ సరిగా లేకపోవటం వల్ల కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు సార్. ఆ లోటుపాట్ల కొరకై మనము ఏం చేస్తే బాగవుతుంది సిస్టమ్ అని ఆలోచించాలి గాని, ఈ రోజు నా నర్సెస్ మీద జరిగే అటాక్స్ అయితే నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. మనం అన్ని సక్రమంగా అందించి పని చేయించుకోవాలి గాని అన్ని లోటుపాట్లు పెట్టుకొని వాళ్ళని ప్రశ్నించటం, వాళ్ళని వేధించడం అనేది కరెక్ట్ గా. ఈ రోజున ఈ నర్సెస్ లో ఎవరైతే ఇట్లాంటి సమస్యల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏదో వాళ్ళ సీనియర్స్ నుంచి అయినా గానీ, డాక్టర్ల నుంచి అయినా గానీ, ఇంకెవరి నుంచి అయినా గానీ, వాళ్ళందరికీ కూడా ప్రజల కమిటీ లీడర్స్ గా వారి తరపున మేమున్నాము. అన్నిటి నుంచి వాళ్ళ నంబర్ 1 ఛానల్ సుధాకర్ నాయుడు గారు సార్ గారు ఖచ్చితంగా అమ్మా మీతో మేము ఉన్నాము, లాయర్ రజనీ మేడం మొన్న చెప్పారు, మీ ముందు నేను ఉంటాము అని మాకు భరోసా ఇచ్చారు సార్. వారికి ఎంతో ధన్యవాదాలు. ఖచ్చితంగా నర్సింగ్ ప్రొఫెషన్ అనేది భారతదేశానికి, ప్రపంచ దేశాల్లో కూడా ఎంటైర్ హెల్త్ సిస్టమ్ కి ఈ ప్రొఫెషన్ అనేది వెన్నెముక సార్. అది కూలిపోతే ఆ తర్వాత భారతదేశం చాలా బాధపడాల్సి వస్తుంది. అవునమ్మా, ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తాను. నిజంగా ఈరోజు ఒక వెన్నెముకలాగా మీరు పనిచేస్తున్నారు. మీకు నిజంగా ఆరోగ్యం సహకరించకపోయినా, ఇంట్లో ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా సరే వాటన్నిటినీ మీరు అక్కడే వదిలేసి మీరు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ సేవలు నిజంగా మరి ఎప్పటికీ గుర్తిస్తారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. ఈ విధానానికి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి కరోనా లాంటి మహమ్మారి టైంలో ఏ రకమైనటువంటి ఫ్రంట్ వారియర్స్గా పనిచేశారు. అయ్యా మహాప్రభు ఆదుకోండి. కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి మేము కోరుకుంటున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. దయచేసి ఒక ఆలోచన చేయండి. వారి సమస్యలు ఎన్ని ఉన్నాయో మీరు వింటున్నారు, మీకు తెలుసు. మరి ఆలోచన చేసి సానుకూలమైనటువంటి విధానంతో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.